వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్కి సేవలు చేసి త్వరగా కోలుకునేటట్టు చేయడంతో హర్షవర్ధన్ చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యగారు, ఈరోజు ప్రేమ్ బాబుని గుడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది చంద్రిక. ఏయ్ చంద్రిక, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, ఇప్పుడు గుడి దాకా ఎందుకు అనగానే, రమా, ప్రేమ్ చామంతి సేవలు చేయడం వల్ల త్వరగా కోలుకున్నాడు, అలాగే అమ్మవారిని దర్శించుకుని వస్తే వాడు బాగుంటాడు. సరే చంద్రిక, నువ్వు ప్రేమ్ని తీసుకువెళ్ళి గుడిలో అభిషేకం అర్చన చేయించి త్వరగా రండి, నా కారిచ్చి పంపిస్తాను, డ్రైవర్ కూడా జాగ్రత్తగా నిదానంగా తీసుకువెళ్ళమని చెప్తాను అని అంటారు హర్షవర్ధన్. హర్షవర్ధన్ మాటలు విని రమ అనుకుంటుంది, ఇటు చామంతికి అటు చంద్రికకి ఇద్దరికి పెద్ద పీట వేస్తున్నాడు. చూడు హర్ష, నీపై నాకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిని ఏమీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఈ నిషా, ఆ రోజా ఇద్దరూ అలాగే ఉన్నారు, నా వైపే ఉన్నట్టుంటారు కానీ ఆ పని మనుషులకి పెత్తనం వచ్చేలా వీళ్ళ పనులు ఉంటున్నాయి అని చెప్పి రమాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ప్రేమ్ని తీసుకొని చంద్రిక గుడికి చేరుకుంటుంది. చామంతితో దీర్ఘ సుమంగళీభవ వ్రతాన్ని చేయించిన పంతులు గారు ప్రేమ్ని అలాగే చంద్రికని గుర్తుపడతారు. ఇక అమ్మవారి అభిషేకం అలాగే అర్చన పూర్తయ్యాక, బాబు త్వరగానే కోలుకున్నావు కదా, నాకు తెలుసు బాబు, నీ భార్య చేసిన దీర్ఘ సుమంగళి వ్రతానికి ఎవరైనా తమ భర్తలు కోలుకుంటారు. నిజం చెప్పాలంటే చామంతి నీ భార్య అవడం నీ అదృష్టం. తను నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావని నా దగ్గరికి వచ్చి, లేదు బాబు, నా దగ్గరికి రావడం కాదు, తను కూడా చనిపోవాలనుకుంది, కానీ నేనే దీర్ఘ సుమంగళి భవ వ్రతం చేస్తే నీ భర్తకి ఎటువంటి ఆపద దరిచేరనివ్వదు, అలాగే తను ఆపదలో ఉంటే అదంతా పక్కకు వెళ్ళి పూర్ణాయుష్ అవుతాడని చెప్పడంతో తను చాలా కఠినంగా దీర్ఘ సుమంగళి వ్రతాన్ని పూర్తి చేసి ఇక నిన్ను కాపాడుకుంది. ఇంతకీ నీ భార్య చామంతి ఏది అని అంటూ ఉంటారు పంతులు గారు. ఒక్కసారిగా చంద్రిక అలాగే ప్రేమ్ షాక్ అవుతారు. చామ్, నువ్వు నా ప్రాణాల కోసం దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేశావా అని చెప్పి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రేమ్. చంద్రిక మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. అంటే అనగానే, చందమ్మ, చామంతి నా కోసం దీర్ఘ సుమంగళి వ్రతం చేసింది అంటే నిజంగా నాకు సంతోషంగా ఉంది. పంతులు గారు, నా భార్య పేరు మీద, నా పేరు మీద, ఇద్దరి పేరు మీద అర్చన చేయండి అని అంటారు ప్రేమ్. అలాగే బాబు, చామంతి అలాగే ప్రేమ్ కుమార్ అని చెప్పి ఇద్దరి పేరు మీద అర్చన చేస్తూ ఉంటారు. చంద్రిక మాత్రం ప్రేమ్ వైపు చూస్తూ ఇక చాలా సంతోషపడుతుంది. చామంతి, నీ మనసులో ప్రేమ్ బాబు అంటే ఎంత ప్రేమ ఉంది, కానీ ఎందుకు బయటపడటం లేదు, అలాగే తనే భర్తనే అనుకుంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక. ప్రేమ్ మాత్రం చామంతిని గుర్తు చేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఇంటికి చేరుకుంటారు చంద్రిక అలాగే ప్రేమ్. చంద్రిక మాత్రం చామంతి దగ్గరికి వస్తుంది. ఏమైందత్తా, అలాగే గుడికి వెళ్ళారు కదా అనగానే, వెళ్ళాను చామంతి, కానీ అక్కడ నిజం తెలుసుకున్నాను. ఎందుకు ఈ అత్తతో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనగానే, అత్త, నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నిజంగా ఈ ఇంట్లో నువ్వు ప్రేమ్ బాబు అలాగే అయ్యగారు నాపై ప్రేమని చూపించడం నిజంగా నేను చేసుకున్న పుణ్యమత్త, నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పలేదు అని చెప్పి అంటుంది. అలా అయితే నువ్వు ప్రేమ్ బాబుకి సర్జరీ చేస్తున్నప్పుడు గుడికి వెళ్ళి దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేశావు, అది పెళ్ళైన వారే చేస్తారు, అంటే నువ్వు ప్రేమ్ని నువ్వు భార్యగా అనుకుంటున్నావా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక చామంతి. అత్త, అది కాదు, ఏ ఆడపిల్లకైనా 3 ముళ్ళు వేస్తే అది పెళ్ళి అని నేను అనుకుంటాను, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ వ్రతం చేస్తే ప్రేమ్ బాబు ఆరోగ్యం బాగుంటుందని పంతులు చెప్పారు అనగానే, లేదు చామంతి, నా దగ్గర నువ్వు ఏదో విషయాన్ని దాస్తున్నావు, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు బయట పెట్టినా అటువైపు నిషా ప్రెగ్నెంట్ అని చెప్పి డ్రామాలాడుతూ దానికి కారణం ప్రేమే అని అందరి దగ్గర రుజువు చేయాలనుకుంటుంది. ఇంకా నువ్వు ఆలస్యం చెయ్యొద్దు, ఒకవేళ
ప్రేమే నీ భర్త అని నువ్వు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఇంటి చిన్న కోడలుగా నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ నిషా అమ్మ ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చింది అన్నది త్వరలో తెలుసుకో. ఎందుకంటే నిషా అమ్మ ఇక్కడ పాతుకుపోవడానికి ప్రేమ్ బాబ్పై నింద వేయడానికి సిద్ధమైపోయింది. నా జీవితంలాగా నీ జీవితం అవకూడదు చామంతి. ఎందుకంటే లేని వాళ్ళు పనివాళ్ళు అంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఒక్కొక్కసారి పెద్దింటివారు పేదింటివారు అని కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఈ సొసైటీలో పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే వాళ్ళ మంచి మనసుని కూడా పక్కన పెట్టి కొన్నిసార్లు పెద్దవారు కూడా తప్పు చేస్తారు. అలా నా జీవితంలాగా నీ జీవితం మారకూడదు. ఇకపై నువ్వు నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి. నువ్వు ప్రేమించిన ప్రేమ్ బాబు నీకు దక్కాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. అంతకంటే ప్రేమగా అత్త అని పిలిచినా నేను ఏమీ అడగను. నువ్విప్పుడు నా దగ్గర నిజం దాచినా తప్పకుండా ప్రేమ్ బాబు దగ్గర నీ మనసుని వ్యక్తపరచు అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రిక. అత్త తప్పకుండా. ఒకప్పుడు చామంతి మామూలు ఇంటి పని మనిషి, కానీ ఇప్పుడు ప్రేమ్ బాబు కట్టిన తాళి పెట్టుకొని ప్రేమ్ బాబుని దక్కించుకోకుండా ఈ చామంతి ఉండదు. ఎందుకంటే నా కాళ్ళు నొక్కుతూ నా మీద ప్రేమ చూపుతూ నేను ఆపదలో ఉంటే నన్ను గట్టెక్కించిన ప్రేమ్ బాబు నా భర్త అవడం ఆ దేవుడే ఇచ్చిన వరం. అలాగే నిషమ్మ ప్రేమ్ బాబుకి ఎట్టి పరిస్థితులను సరితూగదు. తను తప్పు చేసి ప్రేమ్ బాబుపై నింద వేసింది. ఖచ్చితంగా ఆ నిందని తొలగిస్తాను. ప్రేమ్ బాబు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. అలాగే హర్షవర్ధన్ అయ్యగారికి నా ప్రేమని చెప్తాను. తప్పకుండా అయ్యగారు నా ప్రేమని ఒప్పుకుంటారు అని చెప్పి పాపం తన తాలిబొట్టుని చూసుకుంటూ చామంతి తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చామంతి మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. ఒక అతను స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇక పరుగున తనని పైకి లేపుతుంది చామంతి. తనకి వాటర్ తాగిపిచ్చి, ఏవండి మీది పెద్ద వయసు, ఇలా ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వస్తున్నారు, కాసేపు ఆగొచ్చు కదా, నీళ్ళలో నడవచ్చు కదా అని అంటుంది. అమ్మా, నేను హర్షవర్ధన్ సార్ ఇంటికి బయలుదేరాను. ఇక్కడికి దగ్గరలో హర్షవర్ధన్ సార్ ఇల్లు దగ్గరంట, నీకు తెలుసా అమ్మా అని అంటారు. ఓ మాయగారే, మీరు వాళ్ళకి ఏమవుతారు అనగానే అతన్ని కలవాలమ్మా అని అంటారు. అతను సరే నాతో పాటు రండి అని చెప్పి ఆటోలో ఆ పెద్దాయన్ని ఎక్కించుకొని ఇంటికి వస్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఇక రమాదేవి దగ్గరికి నిషా రోజా వస్తారు. అత్తయ్య, ప్రేమ్ తప్పు చేసి తప్పు చేయలేదని తప్పించుకోవాలని ఇక DNA రిపోర్ట్స్ వచ్చేదాకా ప్రెగ్నెంట్ చెప్పకూడదని మావయ్య గారు సలహా ఇచ్చారు. కానీ ఇద్దరి ఇంటి పరువులు, ఇదిగో నిషా ప్రెగ్నెంట్ అయ్యి ఒక బాబుని ఎత్తుకొని పెళ్లిపీట్లపై కూర్చుంటే ఇక మన ఫ్యామిలీ, అటువైపు నిషా వాళ్ళ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట గాలికి పోతాయి. అందుకే ప్రేమ్ ఎలా అయినా సరే నిషా మెడలో, ఇదిగో ఇప్పుడు మామూలు నెలలు కాబట్టి, ఇప్పుడు 3వ నెల కాబట్టి పొట్ట అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇక పెళ్లి చేసేశాక మన బరువు బాధ్యతలు తీరిపోతాయి. మావయ్య గారికి అర్థమయ్యేటట్టు మీరెందుకు చెప్పటం లేదు అని అంటుంది రోజా. అవునాంటీ, మీరు కొంచెం మావయ్య గారికి చెప్పండి. రేపటి రోజు నేను లా కాలేజీకి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమ్ అనుకోకుండా నన్ను తల్లిని చేసి ఇప్పుడేమో తను మాత్రం ఆ చామంతితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు. నేనేమో ఇప్పుడంటే బయటికి వెళ్తాను, ప్రెగ్నెన్సీ పొట్ట పెద్దదయ్యాక ఎక్కడికి వెళ్తానంటీ అని అంటుంది. నిషా, కంగారేం పడద్దు, హర్షకి చెప్పే విధంగా చెప్తాను పదండి అని చెప్పి హాల్లోకి ఇక నిషాని తీసుకొని వస్తుంది. ఏంటి రమా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, చెప్పు అనగానే, హర్ష ప్రేమ్ కోలుకున్నాడు కదా ఆ భగవంతుడి దయ వల్ల అని అంటుంది. అవును రమా, అయితే అనగానే, నిషా ప్రేమ్ పెళ్ళి జరిపించేద్దాము, గుడిలో జరిపిద్దాము అనగానే, రమా ఏం మాట్లాడుతున్నావు అనగానే కరెక్ట్గా చంద్రిక అలాగే ప్రేమ్ హాల్లోకి వస్తారు. ప్రేమ్, మీ నాన్నకి నువ్వైనా చెప్పు,
ఒక ఆడపిల్ల తల్లి అయ్యింది. రేపటి రోజు తను ప్రెగ్నెన్సీ వల్ల మన కుటుంబంలో ప్రేమ్ తప్పు చేయడం వల్ల ఒక ఆడపిల్ల కడుపుతో నట్టింట బయట రోడ్డు మీద తిరిగితే ఈ సొసైటీలో మన పరువేం కావాలి అనగానే, అవునంకుల్, మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ దాకా పెళ్లి సంగతి ఎత్తలేదు. కానీ ఇప్పుడు మా డాడీ వాళ్ళ పరువు అలాగే మీ పరువు పోతుందేమోని భయం వేస్తుంది. ఆ రోజు నాకేమీ అనిపించలేదు. చెప్పండి అంకుల్, పరువు కోసం మన ఇంట్లో ఏదైనా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రేమ్ అనుకోకుండా అనగానే, నిషా, పదే పదే నన్ను తప్పుగా దోషిగా చూడొద్దు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక ఆడపిల్ల పరువు ప్రతిసారి తీసి అందరి ముందు నేను తండ్రిని కాదని చెప్పాలని నాకు అనిపించకపోయినా ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు కల్లో కూడా తప్పు చేయను అని అంటారు. చూసారా అంకుల్, రేపటి రోజు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినా ప్రేమ్ మాత్రం తప్పు చేయలేదు అంటారు. ఆ బిడ్డ నాది కాదు అంటారు. ఈ బిడ్డ నాకు అవసరమా అంకుల్? ఇరు కుటుంబాలు పరువు నాకు ముఖ్యం అంకుల్. ఇప్పుడే నేను ఆపరేషన్ చేయించుకుంటాను అని అంటుంది నిషా. చూడమ్మా నిషా, ఎందుకు అలా అనుకుంటావు? పెళ్లి పీట్లపైనే నేను డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక పెళ్లి చేస్తానన్నాను కదా అనగానే, లేదు హర్ష, నువ్వు ఆ రోజు ఆ మాట చెప్తే చెప్పావు కానీ మన సొసైటీలో మన గౌరవం పరువు ఈ ప్రేమ్ వల్ల పోకూడదు. అందుకే గుట్టుగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని చెప్పేద్దాము అని అంటూ ఉంటుంది. అవునరమ్మా, బయట అమ్మాయి మాటల్ని నమ్మడం తప్పులేదు. కానీ ప్రేమ్ ప్రవర్తన, ప్రేమ్ ఎలా ఉండేవాడు అన్నది ఒక్కసారి చిన్నప్పటి నుండి తన్ని చూసిన నువ్వు ఇప్పుడు ఇలా అనవు అని చెప్పి అనేలోపు చామంతి లోపలికి వస్తూ ఉంటుంది. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి వేణుగోపాల్ అనే వ్యక్తి వస్తున్నారు అనగానే ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది. ఇక అవునా అమ్మా, వేణుగోపాల్ అంటే మన చంద్రిక గుర్తున్నారా అనగానే, గుర్తున్నారా అయ్యగారు, సమస్థానంలో తను లెక్కలు చూసేవారు అనగానే, అవునా అత్త, అంటే అయ్యగారికి నీకు తెలుసా? మరి నాకు తెలియదేంటి అనగానే, అంటే నీకు తెలిసే అవకాశం నాకు తెలీదమ్మా, లోపలికి రమ్మను అని అంటూ ఉంటారు హర్షవర్ధన్. వేణుగోపాల్ గారు అని అంటుంది. ఇక రమాదేవికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇదేంటి వేణుగోపాల్, అమ్మో అయిపోయాను, అసలు వీడు దీనికి తగలడం ఏంటి? ఇప్పటిదాకా నిషా గురించి ఆలోచించి ఈ ఇంట్లో ఏదో చేయాలనుకున్నాను, నా జీవితమే తారుమారైపోతుందా? అమ్మో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటుంది రోజా. ఇక చంద్రిక రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది. ఇక రమాదేవి చంద్రిక వైపు చూస్తుంది. రమ, నీ పాపం పండే రోజు వస్తుంది. పవిత్రమైన ప్రేమని విడదీసి ఇదిగో ఈ నిషా అమ్మతో పెళ్లి చేయాలని కొత్తగా నువ్వు ప్లాన్లు వేస్తున్నావు. అందుకే దేవుడు సరైన సమయానికి సరైన మనిషిని హర్షవర్ధన్ అయ్యగారి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇకపై నీ నోరు అనేది ఖచ్చితంగా ఆగుతుంది అని అనుకుంటుంది చంద్రిక. ఇక లోపలికి వస్తారు వేణుగోపాల్ గారు. ఇక హర్షవర్ధన్, వేణుగోపాల్ గారు రండి అనగానే, నన్ను గుర్తుపట్టినందుకు చాలా ధన్యవాదాలు. నేను అనగానే, చూడండి, రాజసంస్థానంలో మీ తండ్రి గారు లెక్కలు రాసేవారు. దాని తర్వాత మీరు కూడా రాసినట్టు నాకు గుర్తు. నేను అప్పుడప్పుడు సంస్థానానికి వచ్చేవాణ్ణి, మిమ్మల్ని చూసేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇలాంటి స్థితిలో అనగానే, చూడండి అయ్యగారు, మీరు కూడా సంస్థానానికి వచ్చి నన్ను పలకరించేవారు. కానీ ఒక పిశాచి వల్ల నా పరిస్థితి ఇలా అయ్యింది. నా భార్యని చంపేసి ఆస్తంతా అని చెప్పి ఆగిపోతాడు. ఇక రమాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది వేణుగోపాల్ని చూసి. ఇక నీకేం కావాలో చెప్పు అని అంటారు హర్షవర్ధన్. మీ ఇంట్లోనే, ఇక్కడే, మీరు పెద్ద హోదాలో ఉన్నారు, చిన్న ఉద్యోగం ఇప్పించండి అని అనగానే, తప్పకుండా ఇప్పిస్తాను. రాజావారు రాణిగారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాంటి తన దగ్గర మీ నాన్నగారు మీరు పనిచేశాను అంటున్నారు. ఖచ్చితంగా అరుణ్ మన కంపెనీకి ఏదైనా అవసరమైతే తనని ఉద్యోగంలో తీసుకోవచ్చు అనగానే, సరే డాడీ,
కానీ ముక్కు ముఖం అనగానే, అయ్యో అరుణ్, నువ్వు పుట్టకముందే ఆయన తెలుసు. నిజం చెప్పాలంటే ఆయన వయసు నా మీద 2 సంవత్సరాలు పెద్దవారు. అలాగే నీకు తండ్రి లాంటి వారు అనగానే, హర్ష అలా అంటవేంటి అని అంటుంది. అయ్యో, తండ్రితో సమానం అనలేదు రమా, తను కూడా నా అంత వయసే కదా అలా అన్నాను. అందుకే పెద్ద వయసు వారు ఉద్యోగం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వారు అన్నది చూడకుండా ఫస్ట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళని గమనించాలి. అది కూడా తెలీదా అని అంటారు. సరే డాడీ అని చెప్పి అనగానే రోజా అనుకుంటుంది, ఈయన్ని నేను ఎప్పుడు చూడలేదే, కనీసం రాజవంశానికి అని చెప్పి, అమ్మో ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఏమైనా చెప్తే, అమ్మ రోజా నువ్వు రాజసంస్థానికి ఒకసారి వెళ్ళని మామయ్య గారు నాకు ఇస్తారు కోటింగు. అందుకే ఇలాంటివన్నీ ఎత్తకుండా పక్కకి వెళ్ళిపోవడం కరెక్ట్ అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అత్త, అయ్యగారికి ఇష్టమైన పన్నీర్ బిర్యానీ చేద్దాం రా అత్త అని చెప్పి ఇక చామంతి చంద్రికని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇటువైపు ప్రేమ్ అనుకుంటారు, నిషా ఇప్పుడు చెప్తున్నాను, చామంతినే నాకు భార్య. తను నా కోసం దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేసిందంటే నేను కట్టిన తాళిని ఖచ్చితంగా తన మెడలో ఉంచుకుంది. అది నా మనసుకు తెలుస్తుంది. స్వచ్ఛమైన పవిత్రమైన మా ప్రేమని కాకుండా నీ చెత్త మొహానికి తప్పు చేసింది కాకుండా నాపై నింద వేస్తున్నావు. నీ గురించి నేను ఇకపై ఎంక్వైరీ చేస్తాను. నిన్ను ప్రెగ్నెంట్ చేసిన ఆ అసలైన వాడిని నాన్న ముందు ఉంచుతాను. నా చామ్ని నేను దక్కించుకుంటాను అని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతారు ప్రేమ్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.